బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోందంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించేలా వ్యవహరిస్తున్నారని పిటిషన్ వేశారు. తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించే సంస్థలపై చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైన మెటా, గూగుల్, ఎక్స్లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను డిసెంబర్ 22వ తేదీకి వాయిదా వేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, మరి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫిర్యాదుపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ తెలియజేయండి. మహిళ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత అటు సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులకు కూడా ఈ వేధింపులు తప్పట్లేదని చెప్పుకోవచ్చు. అందులో ప్రధానంగా ఇప్పటికే అటు బాలీవుడ్ కి సంబంధించిన అనేక మంది అగ్ర హీరోలు అయితే అటు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ సోషల్ మీడియాకి సంబంధించి కొన్ని వెబ్సైట్లు కావచ్చు, అన్ని కూడా వాళ్ళ పర్సనల్ పేరుని వాడుకోవడంతో పాటు వాళ్ళ వీడియోస్ ని కొద్దిగా వాళ్ళ పరువు నష్టం కలిగే విధంగా కూడా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి అటు ఏఐ లాంటి టెక్నాలజీ వాడి మిస్యూజ్ చేస్తున్నారు. ఏదైతే అగ్రనేతలు వాళ్ళకున్న స్టార్డమ్ కావచ్చు, వాళ్ళకున్న పేరు ప్రతిష్టకు సంబంధించి వల్గర్ గా కొన్ని వీడియోస్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు వెంటనే పరువు నష్టం కలిగే విధంగా కూడా కొన్ని క్రియేటివిటీ చేసి అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే బాలీవుడ్ కి సంబంధించి అనేక మంది అగ్రనాయకులు అయితే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే అటు సోషల్ మీడియా సంస్థలైన మెటా కావచ్చు, గూగుల్, ఎక్స్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి ఢిల్లీ హైకోర్టు కూడా ఆదేశాలు అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా మన తెలుగు హీరోలకు సంబంధించి అటు నాగార్జున కావచ్చు, ఆ జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి లాంటి వాళ్ళు కూడా హైకోర్టులోకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అంటే పూర్తిగా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అనేది మిస్యూజ్ చేయకుండా వెంటనే ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇంకా అందులో ఇంతే కాకుండా ప్రధానంగా ఇవాళ మనం చూసుకున్నట్లయితే కొద్దిసేపటి క్రితం అటు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. అంటే సోషల్ మీడియాకి సంబంధించి తన వ్యక్తిగత హక్కులు అనేది ఉల్లంఘించేలాగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ ఉన్న ఇమేజ్ అనేది అటు దక్షిణాది రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం మొత్తం కూడా ఇమేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే తన వ్యక్తిగతకు సంబంధించిన కొన్ని వీడియోస్ కావచ్చు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలాగా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అనేది క్రియేటివిటీ చేసినంటూ కూడా పవన్ కళ్యాణ్ తరఫున న్యాయవాది సాయి దీపక్ అనే అతను ఢిల్లీ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి వారం రోజుల్లోనే ఈ ఉల్లంఘనకు సంబంధించిన వివరాలు సమర్పించాలంటూ కూడా అటు కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి విచారణ డిసెంబర్ 22వ తేదీ వరకు కూడా వాయిదా వేసిన పరిస్థితి ఉంది. అంటే అటు భారతదేశం మొత్తం మీద అగ్ర హీరోలతో పాటు రాజకీయ నాయకులకు సంబంధించి కూడా ఈ సోషల్ మీడియాలో వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి వేధింపులు అనేది జరుగుతామని నేను చెప్పుకోవచ్చు. అందులో ఇవాళ ప్రధానంగా డిప్యూటీ సీఎం కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే స్థాయికి వచ్చారంటే అంటే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉండి ఎంత మిస్బిహేవ్ చేస్తున్నాయో ఒకసారి కూడా అర్థం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే అటు అగ్ర హీరోలతో పాటు ఢిల్లీ హైకోర్టులో కూడా మన తెలుగు హీరోలు కూడా పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఈ నెల 22వ తారీఖు పవన్ కళ్యాణ్ సంబంధించి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలిగించే ఉంది. దానికి భంగం కలిగించకుండా వారికి వెంటనే ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా అటు పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన పరిస్థితి ఉంది. సో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లోపు పిటిషన్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. దాంతోపాటు డిసెంబర్ 22వ తారీఖు ఈ కేసుకు సంబంధించి మరొక కీలక ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. మహిళ రైట్. అయితే పర్టికులర్గా పవన్ కళ్యాణ్ ఫిర్యాదులో ఏదైనా అంశాన్ని మెన్షన్ చేయడం జరిగిందా? ఈ సంఘటనకు సంబంధించి తను ఇబ్బంది పడినట్లుగా ఏమైనా మెన్షన్ చేయడం జరిగిందా? అంటే అటు పవన్ కళ్యాణ్ తరఫున న్యాయవాది సాయి దీపక్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. అంటే ప్రధానంగా ఇప్పుడు సోషల్ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత పూర్తిగా అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, తను చేసిన సినిమాలకు సంబంధించిన కొన్ని సీన్స్ ని కాపీ చేసి దాన్ని కొద్దిగా మిస్యూజ్ చేసే విధంగా కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు అతను పొలిటీషియన్ గా కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కి మంచి డిప్యూటీ సీఎం గా వ్యవహరిస్తున్నారు కాబట్టి కొంత ప్రతిపక్షాలు కావచ్చు, కొంత అంటే పవన్ కళ్యాణ్ సంబంధించి కొంత పరాని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతగా పొలిటికల్ గా కూడా అతన్ని డ్యామేజ్ చేసే విధంగా కొన్ని వీడియోస్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్టుకు సంబంధించి ఇటీవల కూడా తిరుపతిలో కూడా మనం ఒక సంఘటన కూడా చూస్తున్నామని చెప్పుకోవచ్చు. అటు ప్రతిపక్ష నాయకులకు సంబంధించి అతనికి పవన్ కళ్యాణ్ కూడా దండం పెడుతున్నట్టుగా కొన్ని క్రియేటివ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. అంటే ఈ పరిణామాలు మొత్తం కూడా అటు
డిప్యూటీ సీఎం సంబంధించిన సీఎం ఆఫీస్ కూడా కీలకంగా కూడా వ్యవహరిస్తూ ఉంది. దానికి సంబంధించి వెంటనే అసలుకి ప్రధానంగా ఈ ఏదైతే సోషల్ మీడియాలో ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న గూగుల్ కావచ్చు, మేటా కావచ్చు, అటు ఎక్స్ లాంటి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి సంబంధించి ప్రధానంగా వెంటనే అలాంటి పోస్ట్ అనేది వెంటనే అప్లోడ్ కాకుండా, అంటే అప్లోడ్ చేసేటప్పుడు పూర్తిగా సెక్యూరిటీగా ఉండి అది దాని మీద ఒక రియల్ పోస్ట్ ఫేక్ పోస్ట్ అనేది కూడా అది ఉండేలాగా కొంత దాని మీద టెక్నాలజీ పరంగా కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చి, అంటే టెక్నాలజీ పరంగా దాన్ని పోస్ట్ చేసేటప్పుడు కొన్ని అంశాలు పరిగణనలోకి తీసుకురావాలి అంటూ కూడా ఇప్పటికటు పూర్తిగా అటు హైకోర్టు కూడా ఆశ్రయించారు. దానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిందంటే పూర్తిగా అటు పవన్ కళ్యాణ్కి సంబంధించి పొలిటీషియన్ ప్లస్ హీరో ఉన్నారు కాబట్టి ఈ అంశాలు మొత్తం కూడా అటు డిప్యూటీ సీఎం ఆఫీస్కి సంబంధించిన ఆఫీసర్స్ కూడా దీని మీద వెంటనే ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన అనంతరం కూడా లీగల్ గా ముందుకు వెళ్లే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ చేసుకున్న అనంతరం కూడా కొద్దిసేపటి క్రితం అటు ఢిల్లీ హైకోర్టులో అయితే పవన్ కళ్యాణ్ తరఫున దీపక్ సాయి న్యాయవాది కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దాని మీద 22వ తారీఖు ఆదేశాలు ఇస్తామంటూ కూడా అటు ఢిల్లీ హైకోర్టు అయితే చెప్పింది. పూర్తిగా ఆ పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తి కూడా అటు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు మహిళ. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.